సిబిఐ మాజీ జేడీ ప్రస్తుతం జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వ్యవస్థాపకుడు వివి లక్ష్మణారాయణ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చాలా కాలం తర్వాత ఆయన ముఖ్యమంత్రి జగన్ మీద ఉన్న గతంలో ఉన్న కేసుల గురించి, అలాగే వివేకానంద రెడ్డి హత్య కేసు, దానికి సంబంధించిన అంశాలు, వీటి మీద ఇంటర్వ్యూలో అభిప్రాయాలు చెప్పారు. గతంలో కూడా నేను ఆయన్ను చాలా ముఖ్యమైన విషయాలు అడిగాను. అలాగే అప్పుడు ఆయన దృష్టికి వచ్చిన అంటే జగన్ కేసుల్లో ఏ దశలో ఉన్నాయి, అలాగే చంద్రబాబు మీద కూడా దర్యాప్తు జరపడానికి ఆయన ఎందుకు ప్రయత్నం చేశారు, ఇట్లాంటివి అవన్నీ అప్పుడు చెప్పినవి సోషల్ మీడియాలో ఉన్నాయి, అవి చూడొచ్చు. ఈరోజు ఆయన చెప్పిన దాంట్లో ఇవన్నీ కోర్టులు తేల్చాలి, జరగాల్సినవి జరిగాయి, అవి మేము కోర్టుకు అప్పగించాము, వాటిని వాళ్ళు సవాల్ చేయొచ్చు, ఎప్పటికైనా కానీ నిజం నిరూపించబడాలి అని చెప్తున్నారు. అంతవరకే. ఇంకోటి ఏమో ఈరోజే మీడియాలో మనకి ఇంకా వార్తలు కూడా కనిపిస్తాయి. మళ్ళీ సిబిఐ ఆ కేసుల్లో మళ్ళీ చర్యలు ప్రారంభించింది, సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇది ఒక 4-5 ఏళ్ల నుంచి చెప్తూనే ఉన్నారు. చెప్తుండొచ్చు కూడా. నిజంగా జరిగితే దాన్ని చెప్తే నాకేం అభ్యంతరం లేదు, నేనే ముందు చెప్తాను అందరికంటే. నిజంగా జరిగిందేమీ లేనప్పుడు ఏం జరిగింది అక్కడ? ఇక్కడ కేసుల్లో ఒక సైడ్స్ తీసుకోవటం కాదు, జరుగుతున్న దాన్ని సరిగ్గా మనం ప్రజెంట్ చేయటం, నివేదించటం, తొందరగా ఈ ప్రజాప్రతినిధుల మీద కేసులు తేల్చాలన్నది. ఏప్రిల్ 30 లోపల ఈ కేసుల్లో, జగన్ మీద ఉన్న కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లు, అంటే తమను తప్పించాలని కోరుతూ అడిగినవి, వాటి సంగతి తేల్చమని సిబిఐ న్యాయస్థానానికి ఆదేశాలు ఇచ్చారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ అక్కడ న్యాయమూర్తి సెలవులో ఉండటం వల్ల అది జరగలేదు. ఏప్రిల్ 30 ఇంకా అయిపోయింది కదా నిన్నటితో. కాబట్టి ఇప్పుడు జరిగింది ఏంటి? ఏప్రిల్ 30 లోపల వాటి పిటిషన్లు పూర్తి చేయడం అనేది జరగల నిజానికి. మళ్ళీ ఇప్పుడు ఏదో చూసి వాటిని జూన్ 15కో ఏదో పెడతారని ఒక వార్త. అంటే అప్పటికి ఇంకా ఇవన్నీ 1 by 1 విచారించి ఒక కొలిక్కి తీసుకొని రావాలి. ఏ కేసులో ఎలాంటి వైఖరి తీసుకుంటారు, ఏంటి, అలాగే ఎవరెవరు ఏమేమి వాదనలు తెస్తారు, ఎంతవరకు పోతారు, ఈ అంశాలన్నీ కూడా ఉంటాయి. అలాంటప్పుడు ఇవి ఇంకా మళ్ళీ ఆ కేసులు తిరగదోడబడటం అనేది విచారణ పూర్తి కాలేదు కదా. విచారణ పూర్తయిన తర్వాత ఏదైనా చెప్తే అప్పుడు కూడా పై కోర్టుకి వెళ్తే అక్కడ కూడా రుజువైతే అప్పుడు కదా ఇది ఒక కొలిక్కి వచ్చేది. కాబట్టి కేసు విచారణ దశలో ఉంది. ఇంకా నాకు ఆయనే గతంలో చెప్పిన ప్రకారం ఛార్జెస్ కూడా ఫ్రేమ్ కాలేదు. అంటే అభియోగాలు కూడా నిర్దిష్టంగా ఫలానా వాళ్ళ మీద ఫలానా అభియోగాలు అన్న విషయం ఇంతవరకు నిర్ధారణ కాలేదు, అంటే ఫైల్ కాలేదు. అప్పుడు వేసిన ఛార్జ్షీట్లు, ఎఫ్ఐఆర్లు తప్ప. అందుకనే నాకు తెలిసినంతవరకు, నాకు అర్థమైనంతలో ఈ కేసు చాలా ప్రాథమిక దశలోనే ఇంకా ఉంది. కోర్టు ఎందుకు ఆలస్యం చేస్తుంది? ఇప్పుడు ఆయన ఒక మాట అన్నారు దాంట్లో, ఎందుకు ఇన్ని 100 వాయిదాలు కోరుతున్నారు అని. నిజమే, ఎప్పుడు కూడా వాద ప్రతివాదులు వాళ్ళు గడువు కోరుతూనే ఉంటారు. అది సిబిఐ కూడా చాలాసార్లు కోరింది, అది కూడా చెప్పారు వాళ్ళు. ఇంకొకటి జేడీ మాట్లాడే దాంట్లో ఒక్క అంశం మటుకు కొంచెం, ఆయన మాజీ పోలీసు అధికారిగా అన్ని కేసుల్లో అరవింద్ కేజ్రీవాల్ కేసైనా, కవిత కేసైనా, ఇంకొకటైనా దర్యాప్తు సంస్థలు ఓ పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటాయి, న్యాయస్థానాలు తేలుస్తాయి. ఇది రూల్ పొజిషన్ అంటారు, రూల్ పొజిషన్. కానీ భారతదేశంలో దర్యాప్తు సంస్థలకు ఆ ప్రతిష్ట లేదు. సిబిఐ పంజరంలో పక్షి అని దాని డైరెక్టరే చెప్పున్నాడు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ను సరిగ్గా ఎన్నికల సమయంలోనే ఎందుకు అరెస్ట్ చేశారు అని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నిస్తూ ఉంది. కాబట్టి సిబిఐకి చాలా మరకలు ఉన్నాయి. సిబిఐ అస్సలు అతీతంగా ఉందని చెప్పలేము మనం. కోర్టులో ఏం జరుగుతుంది, నేను కోర్టుల గురించి నేను తీసుకోవట్లేదు. అదే సిబిఐ అవతరాలను చేస్తే నిజము, మమ్మల్ని చేస్తే పొరపాటు, ఇట్లాంటివి కూడా కొన్ని రాజకీయ పార్టీలు చేస్తుంటాయి. అది కూడా నాకేం లేదు, ఎవరి మీదైనా చేయొచ్చు. కానీ ఈ మధ్య మోదీ హయాంలో త్రిశూల వ్యూహం కింద వీటన్నిటిని అవసరార్థం ఉపయోగిస్తున్నారు, రాజకీయ అవసరాల కన్నా విమర్శలు కూడా ఉన్నాయి. అక్కడ కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మీద ఏదో ఒక దాంట్లో ఇరికించడానికి చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు.
నిన్న అమిత్ షా ఏదో వీడియో ఫేక్ అంటే వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటీస్ ఇచ్చారు. ముఖ్యమంత్రులకు నోటీసులు ఇవ్వడం అనేది చాలా సాధారణమైపోయింది. కానీ ఆ దశలో కూడా లేదు ఇప్పుడు ఈ కేసు. ఇంకో ఆశ్చర్యం ఏమంటే అవతరాల మీద ఇప్పుడు కేసీఆర్ ఉన్నారు, కవిత గురించి ఆయన మాట్లాడేది ఏంటి, ఇంకో వైపునేమో వెంటనే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, లేకపోతే రేవంత్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలంటారు. అవతల వాళ్ళు అయితే చర్యలు తీసుకోండి అని అడిగే ఒక ధోరణి. ఇప్పుడు ఆయన ఆ సందర్భంలోనే చంద్రబాబు మీద ఉన్న కేసు గురించి కూడా అడిగారు. 50 రోజులు జైల్లో ఉన్నారు కదా, ఆ ఆరోపణలు ఏమయ్యాయని. దానికి కూడా అదే, ఆయన బయటకు వచ్చారు కాబట్టి ఇంక అక్కడ ఏం జరగలేదని కానీ జరిగిందని కానీ మనం చెప్పలేము, ఇవి న్యాయస్థానంలో తేలాలి అన్నది. వివేకానంద రెడ్డి హత్య కేసు, దీని మీద నేను గతంలో కూడా మాట్లాడా. ఇప్పుడు మనం రాజకీయ వేదికల మీద మీడియా గోష్ఠుల్లో ఎంత ఆవేశపడి ఎంత ఉద్వేగం ప్రదర్శించినా అదేమీ ఒక కొలిక్కి రాదు. నిజానికి రాయలసీమలో ఫ్యాక్షన్ హత్యలు లేకపోతే ముఠా తగాదాలు రాజకీయ హత్యల్లో ఎన్ని లాజికల్ ఎండ్కి వచ్చాయి అని చెప్పలేము మనం. చాలా వరకు వాటికి కావాల్సిన సాక్ష్యాధారాలు పకడ్బందీగా ఉండటం అది జరగదు. ఇప్పుడు ఈ కేసులో కూడా ఏం జరుగుతుందో ఎవరు నిజంగా ఉన్నారో మనకు తెలియదు. కానీ షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉండటము, ఆమె మద్దతు ఇవ్వడం వల్ల, డాక్టర్ సునీత వ్యక్తిగతంగా ఈ అంశం మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఆ అంశాన్ని ఆమె వాదనే పూర్తిగా సరైనదన్న పద్ధతి తీసుకోవడం వల్ల దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎన్నికలు వచ్చాక ఆమె 2-3 సార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అవి ఇవి చేశారు, ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు, ఆ హక్కు ఆమెకు ఉంది. కానీ ఆ తర్వాత దానికి ఎక్కడ చోట ముగింపు ఉంటుంది కదా. బహుశా ఎన్నికల వరకు చేయదలుచుకుంటే రాజకీయంగా చేయొచ్చు. మీరు ఈ హత్య కేసు గురించి మాట్లాడకూడదని కూడా కడప కోర్టు చెప్పింది. అయినా అందరూ మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు. ఆమె నిన్న రాత్రి కూడా చాలా ఎమోషనల్గా వివేకానంద రెడ్డి హత్య జరిగిన ఇంట్లోనే ఉండి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ఆమె ప్రయత్నిస్తున్నారు. ఐ అప్రిషియేట్ ఆమె ఆ స్పిరిట్గా ఇవన్నీ చేస్తున్నారు. కానీ అవేమీ ఎక్కడికి వెళ్ళటం లేదు. ఇవన్నీ న్యాయస్థానాల ముందు సరిగ్గా ఈ వాదనలన్నీ నిలబడి ఈ సాక్ష్యాధారాలు సమర్పించబడి న్యాయమూర్తులు తీర్పిచ్చే వరకు వాటికి ఏముండదు. జేడీ లక్ష్మణ్ ఆయన ఇంటర్వ్యూలో చెప్తుంది కూడా అదే. ఈ 3 కేసుల్లో కూడా ఎవరి వాదనలు వాళ్ళు చేయొచ్చు, లేదా అవి ఆ సాక్ష్యాధారాలు పూర్తిగా అక్కడ కోర్టు ముందు నిలబడి వాళ్ళు తీర్పు చెప్తే తప్ప కదా అని ఆయన అంటున్నారు. ఆయన చెప్తున్న దానికి నాకు ఒక్కటే తేడా, ఈ దర్యాప్తు సంస్థల మీద చాలా రకాల ఒత్తిళ్ళు అయితే ఆయా దశల్లో పనిచేస్తూ ఉంటాయి. అవి అల్టిమేట్గా కేంద్రం చేతుల్లో ఉంటాయి. ఇప్పుడైతే దేశంలో వాటికి ఏమీ పెద్ద ప్రతిష్ట లేదు. అంతకంతకు అవి న్యాయస్థానమే ఈడీని అడుగుతోంది. ఉదాహరణకు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని మధ్య ఎన్నిసార్లు సుప్రీంకోర్టు గ్రిల్లింగ్ క్వశ్చన్స్ వేసిందో మనం చెప్పలేం. కాబట్టి బేసిక్గా మౌలికంగా ఆయన చెప్పేది వాస్తవానికి దగ్గరగా ఉంది. అక్కడేమీ కోర్టుల్లో తేలాల్సిందే కానీ బయట ఏమీ ఇవి కావు అని. రెండోది దర్యాప్తు సంస్థలే అన్నీ చాలా సక్రమంగా చేస్తాయి. దాన్ని బట్టి దాన్ని ఒప్పుకోవాల్సిందే చట్టరీత్యా అన్న విషయం వేరు. కానీ దర్యాప్తు సంస్థల తీరు కూడా అనేక సందేహాలకు దారితీస్తూ ఉంది. ఇప్పుడు డాక్టర్ సునీత ఎందుకు ఇంతకాలం తేల్చండి అని చాలాసార్లు ఆమె ఆవేశంగా అడుగుతుంటే బాధేస్తుంది నాకు. ఆమె అంత బాధపడుతున్నారని. కానీ ఎవరు తేలుస్తారు? సిబిఐ కదా అప్పగించారు. సిబిఐని ఎవరి చేతుల్లో, కేంద్రం చేతుల్లో ఉంది, లేదు ఇంకెవరో ప్రభావితం చేస్తారనుకున్నా కానీ తేల్చాల్సింది వాళ్ళు కదా. పైగా కోర్టులేమో ఆ విషయమై మాట్లాడొద్దు అంటున్నాయి కదా. అందుకని నేను అనేది ఏంటంటే, లీగల్గా నడిచే కేసులు రాజకీయంగా ఉండే వైరుధ్యాలు లేకపోతే భిన్నాభిప్రాయాలు వీటిని కలగాపలగం చేసి వీటితోనే ఏదో నడుస్తుంది అనుకోవటం అనేది నేను అలా అనుకోను. ప్రజాస్వామ్యంలో చాలా నడిచాయి. కాబట్టి మనం ఓపికగా ఎదురు చూడటం, ప్రజలకు చెప్పేది చెప్పొచ్చు. ఈ క్రమంలో వివాదాలు ఉద్వేగాలు పెంచడం కాకుండా న్యాయం జరగటం అనేది, అలాగే పై కోర్టులకు వెళ్ళే అధికారం అందరికీ ఉంటుంది అన్న అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మా వాదన మేము చెప్పేదే నిజమని లేకపోతే వాళ్ళు చెప్పేది అబద్ధమని ఎవరు ఎంత వాదించినా దానికి చట్టం ముందు ఏం విలువ లేదు. రాజ్యాంగం వాటినేమీ పెద్ద పాటించదు.
అంతిమ తీర్పర్లు మేమే అన్నట్టుగా చెప్పడం కూడా కుదరదు. ఆ మాటకు వస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద కూడా విచారణ జరిగింది కదా, తర్వాత ఏమైందో కానీ. కాబట్టి చూద్దాం. ఇవన్నీ మన మీడియా ఇది ఫోకస్ చేస్తున్నంత వేగంగా ఇవి పరిష్కారం అయ్యే అవకాశం మాత్రం కనిపించదు.